ఐదు నిమిషాలు అయిపోతుంది సార్. దింపేసి బండి పంపించేస్తాం. కొంచెం 5 నిమిషాలు రిక్వెస్ట్. హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. ఆమె అసలు పేరు దాసరి సాయి కుమారి. ఓ ఫుడ్ ట్రక్ తో హైదరాబాద్ రోడ్ల పక్కన చవకగా రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వెరైటీలతో ప్రజల కడుపు నింపుతున్న కుమారి ఆంటీ యూట్యూబ్ లో చాలా ఫేమస్. మధ్యాహ్నం 1 గంట అయితే కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ తో సంపాదిస్తుంటే కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ పై వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు బ్రహ్మాండంగా వ్యూస్ సంపాదిస్తున్నారు. అలాంటి కుమారి ఆంటీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ ట్రక్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీనిపై కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాము బండి పెట్టే రోడ్డుపై మిగతా బండ్లను అనుమతించారని, వారు అమ్మకాలు సాగించుకుంటున్నారని, కానీ తమను మాత్రమే అడ్డుకోవడం ఏమిటని వాపోయింది. గతంలో కూడా ట్రాఫిక్ పేరుతో తమను అడ్డుకున్నారని, ఆ తర్వాత మళ్లీ అమ్ముకొనిచ్చారని వివరించింది. మరిప్పుడేమైందో అర్థం కావడం లేదని కుమారి ఆంటీ వాపోయింది. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు. ఇప్పుడు ఫుట్పాత్ కదా ఇది, మామూలుగా ఇంకెక్కడన్నా అంటే ఎంతమంది ఇది చేసినా ఎవరు కాకపోతే మీ అందరి మీద మేమందరం బతుకుతున్నాం. కానీ పబ్లిక్ ఇంపార్టెంట్ మాకు. అంటే మీ అందరూ ఉంటేనే ఇక్కడ ఇంతమంది బతుకుతున్నాం. నా ఒకటనే కాదు, ఇంతమంది షాపులో బతుకుతున్నాం. కాకపోతే వాళ్ళకు కూడా మనం కోఆపరేషన్ చేయాలి కదా. పబ్లిక్ చూసి కాకుండా చూసుకుంటే వాళ్ళు కూడా ఏమన్నారు. కొంచెం దారివ్వండి, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అని తమ బండి వద్ద గుమికూడే ప్రజలకు తాను ఎప్పుడూ చెబుతుంటానని వెల్లడించింది. ఇప్పుడు ఎంతో మంది కస్టమర్లు ఆకలితో తన ఫుడ్ ట్రక్ వద్దకు వచ్చారని పోలీసులు అడ్డుకోవడంతో చాలా బాధగా ఉందని తెలిపింది. ట్రాఫిక్ గురించి కాదు సార్. ముందు మిమ్మల్ని ఏమంటలే. 1:30 అయిపోయింది సార్, కొంచెం దింపుకుంటే దబ్దబా పెట్టేసి 5 నిమిషాలు తీసుకొని బండి పక్కకి తీసేస్తారు సార్. 5 నిమిషాలు రిక్వెస్ట్.